మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేయొచ్చు. ఈ రీల్ ని సేవ్ చేసుకోండి. మీ బండి రిపేర్ కి అయ్యే ఖర్చుని ప్రభుత్వం నుంచి మీరు పొందొచ్చు. నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? అదెలాగో నేను చెప్తా. రోడ్ కండిషన్ బాగా లేకపోవడం వల్ల యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ప్రభుత్వం ఆ ఖర్చులను పే చేస్తుంది. దానికి మీరు ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. రోడ్ కండిషన్ గురించి ఫోటో తీసుకోవాలి. యాక్సిడెంట్ అయినా మీ బండి కండిషన్ ఫోటో తీసుకోవాలి. యాక్సిడెంట్ జరిగినందుకు ప్రూఫ్ దొరికితే బెటర్, ఐ విట్నెస్ ఉంటే ఇంకా బెటర్. ఈ ప్రూఫ్లన్నీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు సబ్మిట్ చేయాలి. ఎక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు? మున్సిపల్ కార్పొరేషన్, PWD పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, అలానే NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. మీరు ఎక్కడ కంప్లైంట్ చేయాలి అన్నది మీకు యాక్సిడెంట్ జరిగిన ఆ రోడ్డు ఎవరి మెయింటెనెన్స్ కింద ఉంది దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే మీరు ఖచ్చితంగా కన్స్యూమర్ కోర్టులో కేస్ లాడ్జ్ చేయొచ్చు. అలాంటప్పుడు ఎక్కువ కాంపెన్సేషన్ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫెసిలిటీస్ అన్ని పబ్లిక్ ట్యాక్స్ మనీతోనే ఇస్తున్నారు. దాన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేయడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. రోడ్ కండిషన్ బాగా మెయింటైన్ చేయలేదు, అందుకే యాక్సిడెంట్ అయింది. దాని గురించే ప్రభుత్వం కాంపెన్సేషన్ పే చేస్తుంది. నువ్వు దేవుడు స్వామి. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. Boss wala. Be the boss.